కాదు, పెండ్లి కుమారు స్వరం కూడా వినాలి. ఒకరోజు వస్తుంది, ఇదిగో పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు, పెండ్లి కుమారుడుగా సిద్ధపడి రాబోతున్నాడు. నువ్వు నిలిచి ఉన్నావు, మంచిది. ఆయన వచ్చే సమయంలో ఏం కలిగి ఉండాలి? నువ్వు ఆయన స్వరాన్ని వినేవారుగా ఉంటున్నామా? 10 మంది కన్యకలు ఉన్నారు కదా, పెండ్లి కుమారుడు స్వరం వినాలని ఉన్నారు, అందరూ ఉన్నారు. 5 ఏం చేశారు? సమస్యలిపోయిన వారు ఉన్నారు, నిలబడ్డారు, కడ వరకు లేరు. మధ్యలో ఏం చేశారు? వాళ్ళు పెండ్లి కుమారుడిగా స్వరం వినలేని స్థితిలో దిగజారిన వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పెండ్లి కుమారుడు వచ్చాడు, స్వరం మాత్రము వినలా. దేనిలో ఉన్నారు వాళ్ళు? నిద్రలో ఉన్నారు, మగతలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, పాపములో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఆ పాపం వాళ్ళు ఏం చేస్తున్నది? నిద్రపుచ్చినది. మెలుగు లేదు. ఎప్పుడైతే వచ్చాడో స్వరం విన్నారో వారి సిద్ధుల్లో నూనె లేదు, కొనుక్కుంటా ట్రై చేస్తున్నారు. ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, మేము నీకు ఇస్తే మాకు చాలదు, నీకు చాలదు. చూసారా? ఆలోచించండి. అందుకు అర్థం, కడవర దినాల్లో ఉన్న నీ సిద్ధుల్లో దేవుని నూనెతో నింపబడును గాక. సిద్ధి అనే హృదయంలో దేవుని వాటిని పులిపిలు చేసుకోవాలి. ఏం నింపుకోవాలి? వాక్యాన్ని నింపుకోవాలి. 40 దినాలు ఒకవేళ వెళ్తే హృదయంలో దేవుని వాక్యం లేకపోతే, అది నింపబడకపోతే, ప్రభునందు ప్రియమైన సంగమా, పెండ్లి కుమార్తెమైన నీవు, పెండ్లి కుమారుడైన యేసయ్య నిలబడినప్పుడట ఆయన స్వరం వినబడును గాక. ఇంటి ఎక్కడికి వెళ్తాం? వెళ్తే పర్లోకానికి వెళ్తాం. అదే కదా జరిగింది అక్కడ. 10 మంది కన్యకల్లో విన్నవారు ఎత్తబడారు, వినవారు విడబడిన వారు ఉన్నారు. విడబడిన జాబితాలో ఉన్నావా? విడిచిపెట్టిన స్థితిలో ఉన్నావా? వదిలిపెట్టిన పరిస్థితిలో ఉన్నావా? వదిలిపెడితే సరి ప్రవాసమైన తెలుసా? భయంకరమైనది. అమ్మే, ఈ 40 దినాలు ఒకవేళ ఎత్తబడి గుంపులో లేకపోతే, పెండ్లి కుమారుడు స్వరం వినటానికి నీకు అంతగా లేకపోతే, ఇంత చేసిన భక్తి ఏమైపోద్దంటే, ప్రభునందు ప్రియమైన సంగమా, విడిసి వెళ్ళిపోయేవాడుగా రాబోతూ ఉన్నాడు. కానీ నేను తీసుకెళ్తే రాగలిగిన వాడిగా ఉన్నాడు. కానీ మాత్రము విడిచిపెట్టే సంఘంలో ఉంటే చాలా సమస్యతో కూడవలసిన అవసరం కలిగి ఉంటున్నది అనేది ఈ రోజున మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకున్నాం. ఏం చేయాలండి? ఇక్కడ ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఎదుర్కొంటే అర్థం ఏంటి? ఆయన పైనుంచి రాబోతున్నాడు. హల్లెలూయా. కింద నుంచి నువ్వు వెళ్ళాలి. ఏవేలు గ్రంథం చదవండి. ఇప్పుడు ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. బాగా వినండి. ఎంతమందికి సంఘాలు వచ్చి ఉంటాం కాదు,